టంక టమాటా వచ్చింది ఒక ఆలోచన, చేయిస్తాను వాళ్ళకి భజన. మోటు పొతులు అడ్డు తొలగించడానికి దొరికింది మనకు ఒక దారి. చెప్పారు కవితల సంగతి పక్కన పెట్టండి, దీన్ని ఒకసారి చూడండి. ఈ స్ప్రే మహత్యం ఎటువంటిదంటే, దీన్ని ఎవరి మీదైనా స్ప్రే చేసామంటే ఆ వాసనకి పెద్ద పెద్ద గబ్బిలాలు వచ్చి వాళ్ళని పట్టుకుని ఎగిరిపోతాయి. అది వింత. ఎప్పుడు చూసినా మీ ప్లాన్ పేరుతోనే ఉంటుంది. ఎప్పుడు మోటు పొత్తులో గెలుస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళు గెలవలేరు. ఈ స్ప్రే మాత్రం నన్ను మోసం చెయ్యదు. ఈసారి వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు. బాస్ ఈ స్ప్రేని ఎలా స్ప్రే చేయాలి? ఇలాగివ్వండి, నేను ఒకసారి స్ప్రే చేసి చూస్తాను. అరే ఏం చేస్తున్నావు? నా స్ప్రే నా మీదే ప్రయోగిస్తున్నావా? ఈ స్ప్రే వాసనకి గబ్బిలాల మూక వచ్చేసి ఇప్పుడు నన్ను తీసుకుపోయి నన్ను చంపుకు తినేస్తాయి. కాపాడండి, ఎవరైనా ఈ అమాయక జీవిని కాపాడండి. ఇలా చూడు బాబు, నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకేమైనా ఒక దుడ్డు కర్ర ఇవ్వగలరా? తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను బిక్కర్ అనుకున్నారా? ఈ జాంతాన్ని మీరు బిక్కర్ అనుకుంటారా? మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను. పచ్చడి చేస్తాను. ఎప్పుడు మారిపోయాను బా. ఇది ఒక బాధాకరమైన కథ. మీ వల్లే నేను వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాను. ఎంతో కష్టం మీద ఆ గబ్బిలాల కాళ్ల మధ్య నుంచి భూమి మీద పడ్డాను. పడ్డవాడిని అక్కడో ఇక్కడో కాకుండా ఎంతో దూరంలో ఉన్న అడవిలో పడ్డాను. మీ వల్ల నేను పడరాని పాటలు పడ్డాను. బాయ్ బాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ జాన్. ఎంత మంచి పత్రియము. అరే మోటు, ఇదేమిటి ఇన్ని బ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాటంతటవి రాలేదు, నేనే వాటిని పిలిచాను. ఇప్పుడు ఈ గబ్బిలాలు మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా పడేస్తాయి. ఇక మీరు అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యం.